మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. దేశానికి బడ్జెట్ లాగే మన డబ్బుకు కూడా ఓ పక్కా ప్లాన్ ఉండాలి. అదేంతో చూద్దాం. నిజమే కదా, ప్లాన్ లేకపోతే రిస్కే. అందుకే మనకు ఒక సింపుల్ రూల్ కావాలి సేఫ్టీ కోసం. ఆ రూలే ఈ 50-30-20 రూల్. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఓ పవర్ఫుల్ టూల్ అని చెప్పొచ్చు. ఈ రూల్ సింపుల్. మన సంపాదనను 3 కేటగిరీలుగా విడగొట్టాలి: నీడ్స్, వాంట్స్, ఇంకా సేవింగ్స్. ఓకే, ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉదాహరణకి నెలకి 10,000 రూపాయలు జీతం అనుకుందాం. ఇందులో 50% అంటే 5,000 రూపాయలు ఇంటి అద్దె, కిరాణా లాంటి తప్పనిసరి ఖర్చులకు వెళ్ళాలి. నెక్స్ట్ 30% అంటే 3,000 రూపాయలు మన లైఫ్ స్టైల్ కోసం, అంటే షాపింగ్, సినిమాలు లాంటి వాటికి. ఇక ఫైనల్గా 20% అంటే 2,000 రూపాయలు. ఇది సేవింగ్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కోసం. అస్సలు టచ్ చేయకూడదు. డబ్బు దాచుకోవడమే కాదు, ఫైనాన్షియల్ సేఫ్టీ కూడా ముఖ్యం. ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు అప్పుల గురించి చూద్దాం. అప్పులన్నీ చెడ్డవి కావు. గుడ్ డెట్, బ్యాడ్ డెట్కి తేడా ఏంటో తెలుసుకుందాం. గుడ్ డెట్ మన ఆస్తిని పెంచుతుంది, కానీ బ్యాడ్ డెట్ మనల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంది. ప్లాన్ ఉన్నా టెంప్ట్ అవుతాం. అందుకే ఏదైనా కొనే ముందు ఇది నిజంగా అవసరమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. బడ్జెట్ సెట్ అయ్యాక మన గోల్స్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే గోల్స్ ఉంటేనే మనకు మోటివేషన్ వస్తుంది. ఇలా పెద్ద గోల్ని చిన్న మంత్లీ టార్గెట్స్గా విడగొడితే భారం లేకుండా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ గోల్ కోసం బడ్జెట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేవింగ్స్ నుండి 5%, వాంట్స్ నుండి 10% కేటాయించుకోవచ్చు. ఫైనాన్షియల్ ప్లాన్ అనేది స్టాటిక్ కాదు. దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలంటే రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండాలి. దీనికి ఫ్యాన్సీ యాప్స్ ఏమీ అక్కర్లేదు. నెలకో ఓ 30 నిమిషాలు కేటాయించి మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలు. మొదటి ప్రశ్న: నేను బడ్జెట్లోనే ఉన్నానా? ఎక్కడైనా ఓవర్ స్పెండ్ చేశానా? ఇది మనల్ని ట్రాక్లో ఉంచుతుంది. రెండో ప్రశ్న: ఏ ఖర్చులను తగ్గించొచ్చు లేదా ఆపేయొచ్చు? దీనివల్ల బడ్జెట్ ఇంకా ఆప్టిమైజ్ అవుతుంది. చివరిగా, లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి ఆదాయం లేదా పొదుపును ఎలా పెంచుకోవాలి? డబ్బు విషయంలో ఇప్పుడే మేల్కొనండి. ఇలాంటి మనీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.